భారత విద్యార్థులే లక్ష్యంగా ఫ్రాన్స్ అయితే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేస్తుంది. సూజ్ ఫ్రాన్స్ టూర్ 50 సంస్థలతో, అంటే ఫ్రాన్స్లో ఉన్నటువంటి 50 విద్యా సంస్థలతో ఈ యొక్క కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 13, 15, 17 తారీఖుల్లో ఇది బెంగళూరులో నిర్వహించడానికైతే ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ ఏ ఏ రంగాలంటే సాంకేతిక, ఇంజనీరింగు, వ్యాపార నిర్వహణ, కృత్రిమ మేధ, అంతరిక్ష రంగాల్లోని కోర్సులపై ఈ యొక్క విద్యార్థులకు అవగాహన కల్పించడానికైతే ఈ కార్యక్రమం అయితే ఫ్రాన్స్ చేస్తుంది. ఇప్పటికీ 9,100 మంది అక్కడ చదువుతున్నారు. కానీ 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులు అక్కడ చదువుకోవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంది. మన భారతీయ విద్యార్థులు ఎక్కువగా అమెరికా, కెనడా, ఇటు జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాలు వెళ్తున్నారు. ఫ్రాన్స్ కూడా వాళ్ళకి మంచి ఎంపిక అవ్వాలి అని చెప్పి ఈ యొక్క కోర్సులు మేము ప్రవేశపెడుతున్నాము, మా దేశం వైపు కూడా చూడండి అని చెప్పి ఈ కార్యక్రమం. అలాగే ఇక్కడ ఎవరైతే ఆ దేశానికి చెందినటువంటి రాయబారి థియరీ మాథోవ్ కూడా ఉన్నారో ఆయన కూడా ఇది ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అని చెప్తున్నారు. భారతదేశం అవసరం ఇప్పుడు అందరికీ ఉంటుంది. మన యొక్క యువత కావచ్చు, లేకపోతే మన యొక్క మ్యాన్ పవర్ కావచ్చు, అదే మనకి ఇప్పుడు చాలా బలం.